ఆదిప్ కు హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతున్న మహిళలు, ప్రచారంలో ఈవీఎం చూపుతున్న ఆదిప్ రాజ్ నాయకులు ముద్దు. వలస నాయకులు వద్దు, వలస నాయకులను నమ్ముకుంటే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని ఆదిప్ రాజ్ ప్రచారంలో తెలిపారు. బుధవారం ఉదయం నాయుడు తోట నుండి ప్రధాని కూడలి మీదుగా వెంకటాపురం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార రథంపై వెళ్తూ అందరికీ అభివాదం చేసుకుంటూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణాపురం వద్ద ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. వలస నాయకుడు ద్వారా ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం లేదని, ఏ క్షణంకు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఇలాంటి నాయకులను నమ్మవద్దని, గెలిచిన తరువాతే అడ్రస్ లేకుండా పోతారని ప్రజలకు వివరించారు. గత 5 ఏళ్లుగా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన పథకాలను దృష్టిలో పెట్టుకుని తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో రెండవసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంటే ప్రజలకి ఏదైనా చెప్పవచ్చు, నమ్మించి మోసం చేసేద్దాం. మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మనం అలాగే ఏమీ నెరవేర్చాం కాబట్టి మనం ప్రజలు పట్టించుకునే పని లేదు. పిలిచి బిస్కెట్లు, చాక్లెట్లు కొనాలంటే జగన్ బాబు ఇచ్చి 3000 రూపాయలలోనే మిగిల్చుకొని కొనుక్కుంటున్నాను బాబు అని చెప్పింది. అంటే ఆ రోజు నాకు అనిపించింది, ఈ 3000 రూపాయలు ఒక పేదవాడికి 3 లక్షల రూపాయలతో సమానం. అలాంటిది ఒకళ్ళంటారు పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకుండా నేనే చేశాను, నేనే ఆపేశాను ఒకరు చెప్తారు. ఇది ఇచ్చే 3000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా, పెన్షన్ లేకపోతే పోయిందే ఉందని ఒకళ్ళు అంటారు. అమ్మ నేను అన్న మాటలు కదా, వాళ్ళన్న మాటలు మీకు వినిపించాను, చూపించాను కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్లు పెన్షన్లు తీసుకెళ్లి ఇవ్వడానికి మొట్టమొదటి సంతకం పెడతాను. అది కూడా ఈ పెన్షన్ 3000 కాదు, పెంచుకుంటూ 3500 రూపాయలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 3500 అన్నారు కదా, వెంటనే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలంపాటకి. నేను 4000 ఇస్తానని. జగన్ గారు 4000 అంటే నేను 5000 ఇస్తాను. ఇచ్చేదైతే కదా, ఇచ్చే మనిషివా నువ్వు? ఇచ్చేదేది కూడా ఉండదు. కాబట్టి ఇన్ని కబుర్లేని చెప్తాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. గతంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు కదా, కనీసం సిలిండర్ పైన ఇచ్చాడా? ఈ రోజు మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తానని చెప్తున్నారు. గతంలో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడేమో 3000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఇంకో వ్యక్తి ఉన్నారమ్మా,